అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్స్. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విభజన హామీల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలి. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స. వరద సాయంపై జగన్ ముఠా అబద్ధపు ప్రచారాలు మొదలుపెట్టారు. టీడీపీ. తాము ఆ తప్పు చేయలేదని అనవసరంగా మాపై చేస్తున్న అబద్ధపు ప్రచారాలు. జగన్ చేసిన తప్పిదాలను చక్కదిద్దే పనిలో చంద్రబాబు సర్కార్. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు. 1470 మంది కార్మికుల తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్. విజయవాడ వరద బాధితుల కోసం సేకరించిన డబ్బు ఏమైంది? మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ సీఎం చంద్రబాబుని ప్రశ్నించారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో విభజన హామీల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని చంద్రబాబుకు సూచించారు. ఇదే సమయంలో కూటమి సర్కార్ పాలనలో ఇసుక కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విశాఖలో మీడియాతో మాట్లాడారు. మరి మీరు చెప్తున్నారు కదా, ఉచితమంటే ఈ 375 రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు కదా టన్నుకి. అంటే ఒక ఏదైతే ఇప్పుడు అంతకుముందు దొరికిన ప్రభుత్వంలో దొరికిన ధర ఏదైతే ఉందో ఈ 10,000 రూపాయల కంటే ఇంకా 3,500 రూపాయలు తగ్గించి దొరకాలి. కామన్ సెన్స్ పాయింట్. గవర్నమెంట్ ఫీజు కట్టినప్పుడు ఎందుకు 13 రూపాయలు 13,000 రూపాయలకి 14,000 రూపాయలు ఎందుకు దొరకాలి? ఈ 13 నుంచి 14,000 దొరుకుతున్న మధురవాళ్ళ ఇసుక 4,000 తీసేస్తే సుమారు 10,000 రూపాయలకి దొరకాలి. కామన్ సెన్స్ పాయింట్. నీకు గవర్నమెంట్కి వచ్చి ఫీజు కట్టినప్పుడు ఎందుకు 14,000 15,000 కట్టాలి? ఎందుకు దొరకాలి? అంటే ఇప్పుడు ఎక్కువ దొరకని 6 ఈ రేటుకి దొరకాలి. వైజాగ్లో 14,000 నుంచి 15,000 రూపాయలకి ఇంతకుముందు దొరికిన దాన్ని ఇవాళ 10,000 రూపాయలు దొరకాలి, 11,000 దొరకాలి. ఈ రేటు దొరకలేదు సరికదా. ఇప్పుడు దొరుకుతుంది ఏంటి? 18, 20, 22. దయచేసి ఎక్కడ ఈ లోపం ఉంది, ఎక్కడ ఇది ఈ పెద్దలు వచ్చి దీంట్లో ఒక్కరి భాషను చెప్పి ఎవరు దీన్ని దోచుకుంటున్నారు, ఏ విధంగా ప్రభుత్వం దీన్ని స్ట్రీమ్లైజ్ చేస్తుంది, స్ట్రీమ్లైజ్ చేయాల్సిన అవసరం ఉందనేది మా డిమాండ్. ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఇంతకు 4 నెలల కిందట విజయనగరం మధ్య దొరికిన ధర 9 నుంచి 10,000 కానీ 10 టన్నుల లారీ, మధురవాడలో 13 నుంచి 14,000 టన్నుల లారీ కానీ 10 టన్నుల లారీ దొరికిన ధర కానీ లేదు. మన విశాఖపట్నంలో వివిధ వార్డుల్లో 14. వరద సాయంపై జగన్ ముఠా అబద్ధపు ప్రచారాలు మొదలు పెట్టారని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వైసీపీ నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ మేరకు టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కోసం తగినటువంటి ఆదేశాలు ఇస్తూ మొత్తం మానిటర్ చేస్తూ వరద సహాయాన్ని ఆయన స్వయంగా జేసీబీల పైన బుల్డోజర్లు ఎక్కి ట్రాక్టర్లు ఎక్కి పడవల మీద అర్ధరాత్రిని కూడా చూడకుండా తన సెక్యూరిటీని కూడా పక్కన పెట్టి ఆయన వరద నీళ్ళల్లో ఏ రకంగా తిరిగారో ప్రపంచం మొత్తం చూసింది. ఎస్, దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. ప్రజలు కష్టాల్లో ఉంటే ఆయనకి కంటి మీద నిద్ర ఉండదు. ఆయన ఇంటికి వెళ్ళటానికి కూడా ఇష్టపడరు. ఆ కష్టాలు తీరే వరకు వారి దగ్గరే ఉంటారు అని చెప్పి మనం ఎప్పుడు ఏదైతే అనుకుంటామో అది మళ్ళీ కూడా రుజువైంది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించినటువంటి తీరుని బట్టి ప్రజలకు కూడా ఒక ధైర్యం, అరే మన కోసం స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేయనక పగలనక కష్టపడతా ఉన్నారు. మోకాళ్ళ నీతల్లో నడుం లోతు నీళ్ళల్లో కూడా ఆయన నడుచుకుంటూ
ఆయన ఇంటింటికి వెళ్ళి ప్రజల్ని పరామర్శించి వారికి సహాయాన్ని అందించి వాళ్ళకి ధైర్యం చెప్పారు. మరి అంత అద్భుతంగా ఆ రోజున కష్టాల్లో ఉన్నటువంటి లక్షలాది మందిని ఆదుకునే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తే అన్ని రకాలుగా వాళ్ళకి భోజన సదుపాయం కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, పాలు కానివ్వండి, వాళ్ళకి ఫ్రూట్స్ కానివ్వండి, నిత్యావసర సరుకులు కానివ్వండి, బియ్యం కానివ్వండి, అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం వారిని ఆదుకుంటే ఈ రోజున గత 5 సంవత్సరాలలో ఏ రోజు కూడా ప్రజల కష్టాల్లో ఉంటే తాడేపల్లి కొంప దాటి బయటికి రానటువంటి ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి చొక్కా కూడా నలగకుండా, ప్యాంటుకి రవ్వంత బురద కూడా అంటకుండా హెలికాప్టర్లో గాలిలో చక్కర్లు కొట్టినటువంటి ఈ రాష్ట్రం ఆనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఆయనకి చెందినటువంటి ఈ రోత పత్రిక వాళ్ళు రాసేటటువంటి రాతలు ఏం చెప్తా ఉన్నారండి? ఎంత నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తూ ఉన్నారంటే, ఏదో చేతిలో అవినీతి డబ్బులతో పెట్టినటువంటి ఈ దిక్కుమాలని పత్రిక ఉంది కదా అని చెప్పి భోజనాలకి 368 కోట్ల ఖర్చు, అదేవిధంగా మంచినీళ్ల బాటిళ్ళకి 26 కోట్లు, అగ్గిపెట్టెలు కొవ్వొత్తులకి 23 కోట్లు అని ఇష్టానుసారం తప్పుడు లెక్కలన్నీ కూడా రాయటం, ప్రజల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేయటం. వాళ్ళ సొంతంగా వాళ్ళు ఒక్క వాటర్ బాటిల్ కూడా ఇవ్వాల. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, అరగంట సేపు మీడియా ముందు షో చేశాడు, వెళ్ళిపోయాడు. కనీసం ఒక వాటర్ ప్యాకెట్ అయినా జగన్మోహన్ రెడ్డి తన చేతుల మీదుగా ఆ రోజున కష్టాల్లో ఉన్నటువంటి లక్షలాది మందికి అందించాడా అని అడుగుతా ఉన్నా. వైసీపీ నాయకులు ఎవరైనా ఇదిగో మేము ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రభుత్వానికి సహకారంగా మేము కూడా మా వంతు సహాయం మేము చేస్తామని చెప్పి ఏ వైసీపీ నాయకుడైనా ఇంటింటికి వెళ్ళాడా? గతంలో చంద్రబాబు నాయుడు గారు మనం చూసాం, అధికారం లేకపోయినా జగన్ చేసిన తప్పిదాలను చక్కదిద్దే పనిలో చంద్రబాబు సర్కారు ఉంది అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు. జగన్ చేసిన తప్పిదాలను చక్కదిద్దే పనిలో చంద్రబాబు సర్కార్. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు. వాలంటీర్లు, మద్యం దుకాణాల్లో పనిచేసే వారిని జగన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసిందో ప్రజలు గుర్తించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు అన్నారు. భీమిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గంటా నూకరాజు మీడియాతో మాట్లాడారు. వాలంటీర్లను జగన్ రెడ్డి ఏ విధంగా మోసం చేశారో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందేనని అన్నారు. వాలంటీర్ వ్యవస్థకు చట్టబద్ధత లేదని, వారు ప్రభుత్వ ఉద్యోగులు కాదని జగన్ రెడ్డి చెప్పిన మాటను మర్చిపోకూడదని అన్నారు. వారికి జీతాలు ప్రభుత్వం ఇవ్వడం లేదని, కాంట్రాక్ట్ పద్ధతిన థర్డ్ పార్టీ సంస్థ జీతాలు ఇస్తుందని అన్నారు. గత ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రెన్యువల్ చేయలేదని, దీని ప్రకారం జగన్ ప్రభుత్వమే వీరిని తొలగించిందని ఈ విషయం గమనించాలని అన్నారు. వ్యాన్ డ్రైవర్లు కూడా సేమ్ అదే పాలసీ. వీళ్ళందరినీ కూడా తీసుకొని ఒక పేపర్ ప్లేట్ మనం తీసి పడేసినట్టు ఈ వాలంటీర్లు కానీ, ఎవరైతే బ్రాండ్ షాపుల వర్కర్స్ కానీ, ఎవరైతే డోర్ డెలివరీ చేసినట్టు వ్యాన్ డ్రైవర్ కానీ, ఆ సహాయకులు కానీ, వీరందరినీ కూడా మోసం చేసి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం మీద తొయ్యాలనే కుయుక్తులు పలుకుతున్నటువంటి మరి మీ నాయకులు కానీ, మీ నాయకుడిని కానీ ఒకసారి ప్రశ్నించాను. ఒకసారి ఈరోజు జరుగుతున్న పరిణామం ఏంటి, మీరు చేస్తున్న నిర్వాహకం ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకుంటే మీరు ఎవరెవరిని ఏ విధంగా మోసం చేశారు అనేది బయటపడుతుంది. అప్పుడే ఇంకా ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవ్వలేదు. 4 నెలలు కూడా ఏమీ చేయలేదు అనేది ప్రజల్లోకి చెప్పడం సోషల్ మీడియా ద్వారాగా చేయడం జరుగుతుంది. అయ్యా, మీరు వచ్చిన తర్వాత అమ్మఒడి ఎన్ని నెలలకు ఇచ్చారని అడుగుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి 8 నెలల తర్వాత మీరు అమ్మఒడి ఇచ్చారు. అలాగే పెన్షన్ విధానం పెంచమంటే 5 సంవత్సరాలు 250 పెంచుకెళ్ళారు పెన్షన్ విధానంలో. అమ్మఒడిలో కూడా కోతలు ఇచ్చి అందరికి ఇస్తామని చెప్పేసి మోసం చేసి ఆ కొందరికి ఇచ్చి 15,000, 14,000, లాస్ట్ 13,000 తీసుకొచ్చారు. ఇవన్నీ మోసాలు కదా అని అడుగుతున్నాం. ఇప్పుడే మీరు పెట్టినటువంటి అప్పులు వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోయి ఉంటే దాన్ని ఒక రూట్లో తీసుకొచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు రాబోయే రోజుల్లో సూపర్ 6 కంపల్సరీ అమలు చేస్తాం. ఎందుకంటే వచ్చిన వెంటనే మరి పెన్షన్ విధానం
వృద్ధులకు కానీ వాళ్ళందరికీ కూడా 4,000 ఇవ్వడం, వికలాంగులకు అయితే 6,000 ఇవ్వడం జరిగింది. ఒకే ఎట్ ఏ టైం ఇవ్వడం మరి దేశ చరిత్రలో మొదటిసారి. అలాంటిది రాబోయే దీపావళికి కూడా 3 సిలిండర్లు ఇవ్వడం జరుగుతుంది. మరి బస్సు ప్రయాణం కూడా ఇవ్వడం జరుగుతుంది. డిఎస్సి కూడా ప్రకటించడం జరిగింది. పోలీస్ జాబులు కూడా రాబోయే రోజుల్లో తీయటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అన్న క్యాంటీన్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చేసేటప్పుడు కూడా ప్రభుత్వం మీద బురద జల్లాలనే ఆలోచన పక్కన పెట్టండి దయచేసి. ఎందుకంటే ప్రభుత్వానికి ముందు సహకరించాలి. ప్రభుత్వం తప్పులు చేస్తే చూపాలి తప్ప 6 నెలల్లోనూ 4 నెలల్లోనూ అద్భుతం జరిగిపోమంటే ఎక్కడ కూడా జరగదు. ఎందుకంటే మీరు చేసిన అప్పులు సుమారుగా 10 లక్షల పైన అప్పులు చేసి ఈరోజు నడ్డి మీద తాము ఆ తప్పు చేయలేదని, అనవసరంగా మాపై చేస్తున్న అబద్ధపు ప్రచారాలను నమ్మవద్దని దివ్వెల మాధురి అన్నారు. నిన్న తిరుమలకు వెళ్లిన దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురిలు ఫోటో షూట్ జరిపినట్లు, అలాగే మాడ వీధుల్లో రీల్స్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. మేము అందరి సమక్షంలో మ్యారేజ్ చేసుకుంటాము. యాక్చువల్గా కోర్టులో అది లీగల్గా ఉన్నాయి కాబట్టి లీగల్ ప్రొసీడింగ్స్ అన్నీ అయిపోయాక అప్పుడు అఫీషియల్గా అందరికీ చెప్పే మ్యారేజ్ చేసుకుంటాం. అంతవరకు లివింగ్ టుగెదర్లోనే ఉంటాం. అది క్లియర్గా చెప్పాను. మ్యారేజ్ చేసి పర్సనల్ లైఫ్ గురించి ఇక్కడ ఇది కాదు కదా. తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి ఇప్పుడు చాలా రోజుల నుంచి మేము సోమవారం వస్తూనే ఉన్నామండి. దానికి ఎందుకు క్వశ్చన్? తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి మాడా స్ట్రీట్ వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకుంటున్నా. పర్సనల్ నేను యాక్చువల్గా ఎప్పుడు బ్రహ్మోత్సవాలకి నేను అటెండ్ అవుతూ ఉంటానండి. ఎవ్రీ ఇయర్ బ్రహ్మోత్సవాలకి నేను వస్తూ ఉంటాను. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను, బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా వచ్చాను. నాకు టీం ఉన్నప్పుడు కూడా నేను వచ్చి ప్రోగ్రామ్స్ అవి ఇప్పించేదాన్ని. ఇయర్ అవ్వలేదు. నేను ఎవ్రీ ఇయర్ స్వామి బ్రహ్మోత్సవాలకి నేను వస్తాను. ఎందుకంటే నేను బేసికల్గా చిన్నప్పటి స్వామి భక్తురాలు కాబట్టి. ఈరోజు బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు మరి 4 వైపులా కూడా మాడవీధుల్లో బ్రహ్మాండంగా మరికొద్ది నిమిషాల్లో స్వామివారి తాలూకా రథాలు రాబోతున్నాయి. మరి చుట్టువైపులా ఎటు చూసినా సరే జనం లక్షలాది మంది ప్రజలు మరి ఆసీనులై కూర్చున్నారు. స్వామివారి రాక కోసం ఎదురు చూస్తున్నారు. నేను కూడా ఈరోజు ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇలా ప్రజల మధ్య కూర్చొని ప్రజలందరి సమక్షంలో, భక్తులందరి సమక్షంలో స్వామివారిని కళ్ళారా చూడాలి, ఆ వెంకటేశ్వరుని తాలూకా వైభవాన్ని కళ్ళారా చూడాలని అత్యంతమైనటువంటి ఆశతో వచ్చాను. ఉదయం స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాను. బ్రహ్మాండంగా దర్శనం జరిగింది. నేను ఒకటే కోరుకుంటున్నాను, బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారు ఈ భూమి మీద ఉండేటటువంటి సకల జనులకి, ప్రతి జీవరాశికి, ప్రతి ప్రాణికోటికి కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ప్రజలందరూ సంతోషంగా ఉండాలని, మరి దేశానికి, ఈ ప్రాంతానికి, ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా స్వామివారి తాలూకా ఆశీస్సులు ఉంటాయి. కోటాను కోట్ల మంది భక్తులు వారి కోసం ఎప్పుడు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఈ గొప్ప బ్రహ్మోత్సవాల కోసం కోటాను కోట్లు ఈరోజు టీవీల్లోనూ ఛానల్స్లోనూ ఎంతోమంది చూస్తుంటారు, ఎదురు చూస్తుంటారు. మరి స్వయంగా స్వామివారిని చూస్తే ఆ జీవితమే వేరు, ఆ జీవితం ధన్యమైపోతుందన్నటువంటి సంతోషంతో నేను ఇక్కడికి రావటం జరిగిందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇదేం లేదు సార్. తమిళనాడు రాష్ట్రం శ్రీ పెరుంబుదూరులో ఉన్న శాంసంగ్ తయారీ యూనిట్ లో పనిచేస్తున్న 1470 మంది కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగారావు డిమాండ్ చేశారు.
డైమండ్ పార్క్ వద్ద శాంసంగ్ షాప్ ముందు సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తమిళనాడు శాంసంగ్ ఉద్యోగుల పోరాటానికి సంఘీభావం కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమంలో సిహెచ్ నరసింగరావు పాల్గొని మాట్లాడుతూ దక్షిణ కొరియాకు సంబంధించిన బహుళ జాతి సంస్థ శాంసంగ్. ఈ సంస్థ తమిళనాడు శ్రీ పెరంబదూర్లో ఎలక్ట్రానిక్స్ తయారీ యూనిట్లో సుమారు 1800 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా 1470 మంది ఉద్యోగులు యూనియన్ పెట్టుకుని వారి డిమాండ్స్ కూడిన మెమోరాండం యాజమాన్యానికి ఇస్తే యూనియన్ పెట్టుకునే హక్కు లేదని, యూనియన్ పెడితే తొలగిస్తామని బెదిరించడం దుర్మార్గమన్నారు. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో కార్మికులకు యూనియన్ పెట్టుకునే హక్కు ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం సుబ్బారావు, పి వెంకట్రెడ్డి, కెఎం కుమార్ మంగళం, లోకేష్, వెంకట్రావు, వి నరేంద్ర కుమార్, జిఎన్ చలపతి, సూర్యుడు తదితరులు పాల్గొన్నారు. శాంసంగ్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి 1450 మంది కార్మికులు సెప్టెంబర్ 9 నుంచి నిరవధిక సమ్మెలో ఉన్నారు. కార్మికుల యూనియన్ గుర్తించకుండా, చర్చలు జరపకుండా కార్మికుల మీద దౌర్జన్యం చేయడం, కేసులు పెట్టడం, అక్రమంగా నిర్బంధించేటువంటి తప్పుడు చర్యలు సాగుతూ ఉన్నాయి తమిళనాడులో. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు సిఐటి పిలిపించింది. బహుళజాతి సంస్థలు శాంసంగ్, అలాగే గతంలో ఇక్కడ ఎల్జీ పాలిమర్స్, పోస్కో ఇప్పుడు స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. వీరందరూ దక్షిణ కొరియాకు సంబంధించిన బహుళజాతి సంస్థలు. వీరు ఎక్కువ కమిషన్లు ఇస్తారు. అందుకని ఈరోజు ప్రపంచంలో పాలక వర్గాలు ఎవడ ప్రభుత్వంలో ఉన్నా వాళ్ళకి దాసోహం అవుతున్నాయి, వాళ్ళకి మడుగులు ఎత్తుతున్నాయి. ఇక్కడ ఇంత ప్రమాదం చేసి 15 మందిని పొట్టను పెట్టుకుని ఎల్జీ పాలిమర్స్కి మన ప్రభుత్వం శ్రీ సిటీలో ఈరోజు కంపెనీ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇక్కడ ప్రాణాలు ఈ రోజుకి కూడా వాళ్ళకి వైద్య పరీక్షలు చేయించడం కానీ, వాళ్ళకి అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతామని ఈ రోజు కూడా చేయను. అందుకని వాళ్ళకి లాభాలే పరమావధి. 86 నుంచి లైసెన్స్ లేకుండా నడిపిన ఎల్జీ పాలిమర్స్, అలాంటిదే ఈ శాంసంగ్ కంపెనీ. వాళ్ళు ఏ చట్టాలని అమలు చేయరు. దీనికి కారణం ప్రభుత్వాలు వాళ్ళకి తొత్తులుగా వ్యవహరించడం, మోడీ వాళ్ళకి అండగా ఉండడం. ఈరోజు బహుళజాతి సంస్థల్ని రప్పించి దేశంలో కార్మిక వర్గాన్ని దోచుకోవడానికి ఏ కంపెనీ అయినా కూడా ఈరోజు యూనియన్లు పెట్టకుండా, యూనియన్తో మాట్లాడకుండా, సమ్మెలు చేయకుండా అణచడానికి ప్రభుత్వాలు పూనుకుంటున్నాయి. అందువల్ల ప్రభుత్వాల యొక్క దుర్మార్గం వల్లనే ఈరోజు ఈ కంపెనీలు పెంచిరిల్లిపోతున్నాయి. అందుకని ఈ విదేశీ కంపెనీలకు ఈ రకంగా చేయడం, బీజేపీ ఆర్ఎస్ఎస్ ఏమి దేశభక్తి అని అడుగుతున్నా. పేరుకు తెల్లవారులేస్తే దేశభక్తి గురించి మాట్లాడతారు. విదేశీ కంపెనీలకు ఈ రకంగా భజన చేయడం, వాళ్ళకి దాసోహం అనడం, వాళ్ళకి తొత్తులుగా మారడం ఈరోజు దేశ ప్రజానీకానికి వ్యతిరేకమైన చర్య, కార్మిక వర్గానికి వ్యతిరేకమైన చర్య. అందువల్ల యావత్ కార్మిక వర్గం కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని, అలాగే శాంసంగ్ని బహిష్కరించాలని, శాంసంగ్ అవుట్లెట్లో ఎవరు కొనొద్దని కూడా ప్రజానీకాన్ని కోరుతున్నాం. విజయవాడ వరద బాధితుల కోసం సేకరించిన డబ్బు ఏమైందని మాజీ ఎంపీ మార్గాని భరత్ సీఎం చంద్రబాబుని ప్రశ్నించారు. ఈ మేరకు మాజీ ఎంపీ మీడియాతో మాట్లాడారు. విజయవాడ వరద బాధితుల కోసం సేకరించిన డబ్బులు ఏమైంది, మీరు ఎంత ఖర్చు చేశారో, మిగిలింది ఎంత, ప్రజలకు చెప్పాలని అన్నారు. కాకపోతే ఒక అంశం ఏంటంటే వాల్టేర్ డివిజన్ పైన వీళ్ళు ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎందుకంటే దేశంలోనే అత్యధిక ఆదాయం వచ్చే డివిజన్స్లో వాల్టేర్ డివిజన్ ఒకటి. ఇప్పుడు వాల్టేర్ డివిజన్ని మొత్తానికి తీసేసే కార్యక్రమం చేస్తున్నారు. దానిపైన పునరాలోచన చేయాలి. రైల్వే జోన్ ఎట్లాగా గతంలోనే అది ఓకే చేశారు, కేంద్రం ఓకే, క్యాబినెట్ ఓకే చేసింది, అన్నీ ఓకే చేసింది. కాకపోతే లాంఛనంగా శంకుస్థాపన చేయడం ఒకటే బాకీ. వాల్టేర్ డివిజన్ మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోలే. కానీ ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వాల్టేర్ డివిజన్కి ఏ రకమైన అన్యాయం చేస్తూ ఉన్నారో ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతున్నాం. ఇది కాకుండా పోలవరం అంశం గురించి కేంద్రం క్యాబినెట్ ఆమోదించింది. నాకు ఒకటి అర్థం కావట్లా, ఆమోదించింది ఎంత? వీళ్ళు గత బకాయిలు విడుదల చేయాల్సిందే వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. ఎంత విడుదల చేస్తున్నారు? దీనిపైన ఒక స్పష్టత ఇవ్వాలి. పోలవరం ప్రాజెక్ట్ అన్న దానికి ఒక టైం ఫ్రేమ్ పెట్టండి. మరి నవంబర్ దగ్గర నుంచి వర్క్స్ ప్రారంభించాల్సిన అవసరం ఉందని ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ కమిటీ వాళ్ళు ఆల్రెడీ నివేదిక ఇచ్చారు. సో ఎట్టి పరిస్థితుల్లో నవంబర్ టు
మే నెల దాకా సుమారుగా 6-7 నెలలు వర్క్స్ జరుగుతాయి. ఆ క్రమంలో డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మాణం చేయాలి. ఎక్కడైతే సీపేజెస్ ఉన్న కాఫర్ డ్యాములని దాని సీపేజెస్ని అరెస్ట్ చేయాలి. ఇది కాకుండా ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు కూడా శరవేగంగా ప్రారంభించాలి. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకా పూర్తి స్థాయి డిమాండ్ అని కూడా చెప్తా ఉన్నాం. ఇది కాకుండా మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు పోలవరం గురించి గత ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా నాకు తెలిసి ఆయన జేజేలు కొట్టించుకోవడానికి కొంతమంది మహిళల్ని కానీ లేకపోతే బస్సులు తరలించారు. దానికి ఖర్చు నాకు తెలిసి 23 కోట్ల 24 కోట్లు ఖర్చు పెట్టారండి. అదేం వాళ్ళ జేబుల్లోంచి డబ్బులు తీసేం ఖర్చు చేయలే, ప్రజల తాలూకా సొమ్మును ఖర్చు చేశారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటనేది ఇవాళ అర్థమవుతుంది. ఏం జరగని దానికి 23 కోట్ల రూపాయలు జేజేలు కొట్టించుకోవడానికి బస్సులు పెట్టి మరి 23 కోట్ల రూపాయలు ప్రజలు డబ్బు ఖర్చు చేశారు. ఇది ప్రజలను గమనించమని కోరుతా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ దేనికి వెళ్ళారు, ఏం మాట్లాడడానికి వెళ్ళారు, ఒక వాస్తవాలు చెప్పండి. అంతేగాని మీరు ఏదో తీసుకొచ్చి విజన్ 2047 అని అంటే నమ్మడానికి ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. అసలు 2.3 ట్రిలియన్ డాలర్ అంట. ఇప్పుడు మీకు తెలుసా భారతదేశం ఎకానమీ ఎన్ని ట్రిలియన్ డాలర్లో మీకు తెలుసా అండి? 3.1 ట్రిలియన్ డాలర్స్, 3.1 3.2 ట్రిలియన్ డాలర్స్ ఎకానమీ భారతదేశంకు ఉంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి ఒకటే 2.4 ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేస్తారని ప్రధానమంత్రి గారితో మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చర్చలు జరుపుతున్నారని అంటే ఇంతకన్నా అసలు ఏంటి చెవుల్లో పువ్వులు పెడుతున్నారా ఏంటో అర్థం కావట్లా ఈయన మాట్లాడే మాటలు. సరే